తల్లి బంగారం కోసం ఇద్దరు కొడుకులు విచక్షణరహితంగా కొట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో చోటు చేసుకుంది. తల్లి ఆసుల నాగమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముళ్లమూరు మండలంలో నివాసం ఉంటుంది. కుటుంబ అవసరాల కోసం పెద్ద కొడుకు నాగిరెడ్డి తల్లిని నగదు అడిగాడు. తల్లి పెద్ద కొడుకుకు బంగారం ఇచ్చి బ్యాంకులో తాకట్టు పెట్టుకోమని చెప్పింది. అప్పటి నుండి అన్నదమ్ముల మధ్య విభేదాలు తలెత్తాయి. బుధవారం సాయంత్రం అన్నదమ్ముల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే అన్న కుటుంబ సభ్యులపై రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు బండరాళ్లు నాపరాయితో తలపై మోది విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలో అన్న భార్య పద్మ ఆమె కుమారుడు అంజిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో పడి ఉన్న అంజిరెడ్డి తల్లి పద్మాలను చూసి స్థానికులు 108 కు సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని పద్మ అంజిరెడ్డిలను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అంజిరెడ్డి బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్ ఇటు తల్లి బంగారం కోసమైతే ఇద్దరు కొడుకులు విచక్షణరహితంగా కొట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, అలాగే ఈ ఘటనలో గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? రైట్ షాల్వి, తల్లి బంగారం కోసం ఇద్దరు కొడుకులు విచక్షణ రహితంగా బండరాళ్లతో ఘర్షణకు దిగిన ఘటన అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నెలకొన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి నాగిరెడ్డి మరియు రామకృష్ణారెడ్డి ఇరువురు సోదరులు అంటే వారి తల్లి ఆసుల నాగమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముళ్లపూరు మండలంలో నివాసం ఉంటారు. అయితే వీరు బతుకు తెరువు కోసం ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడుకి అయితే వచ్చినట్లుగా మనకు సమాచారం తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే పెద్ద కొడుకు నాగిరెడ్డి లక్ష్మీపురంలో ఒక ఇల్లు కొనే అవసరం అంటే ఇల్లు కొనేందుకైతే తల్లిని నగదు అడగగా తల్లి అంటే నగదు లేదంటూ కూడా బంగారం ఇచ్చి బంగారం తాకట్టు పెట్టుకొని మరలా విడిపించి తనకి ఇవ్వాలంటూ కూడా పెద్ద కొడుకుకి ఇచ్చినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే పెద్ద కొడుకుకి బంగారం ఇవ్వడంతో చిన్న కొడుకు రామకృష్ణారెడ్డి మాత్రం తల్లిని మరియు నాగిరెడ్డిని ఇద్దరిని అదేవిధంగా వారి కుటుంబ సభ్యులను దూషించడంతో ఈ విభేదాలు తలెత్తినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే ఏదైతే నిన్న సాయంత్రం ఇదే విషయమై అన్నదమ్ముల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో ఇటు ఇరువురు కుటుంబ సభ్యులు అంటే రోడ్డుపై బహాబాకి దిగి ఇటు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులపై మాత్రం ఇటు నాగిరెడ్డి కుటుంబ సభ్యులు బండరాళ్లు మరియు నాపరాళ్లతో అయితే దాడి చేసినట్లుగా మనకు సమాచారం అయితే తెలుస్తుంది. అయితే దీంతో నాగిరెడ్డి భార్య పద్మ మరియు కొడుకు అంజిరెడ్డిలకి తీవ్ర గాయాలయ్యాయి. వారి తలకు తీవ్రంగా గాయాలయ్యి అపస్మారక స్థితిలోకి అయితే వీరు వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే వీరిని అక్కడ ఉన్నటువంటి స్థానికులు అంజిరెడ్డి మరియు పద్మాలను అయితే 108 సహాయంతో ఆసుపత్రికి అయితే తరలించారు. వీరిని భద్రాచలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అయితే చేస్తున్నారు. అయితే అంజిరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు బూర్గంపాడు పోలీసులు అయితే ఇటు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నవీన్.